మన రాష్ట్ర పండుగగా గుర్తింపబడిన జగ్గన్న తోట ప్రబల తీర్థం కోసం తెలుసుకుందాం. రాజా జగన్నాథ మహారాజుకు శివుడి కలలో కనిపించి తనకు తీర్థం జరిపించారు. ఆజ్ఞాపించడంతో జగ్గన్న తోటలో ప్రభలతో ఈ తీర్థాన్ని నిర్వహించారు. అందువల్ల దీనికి జగ్గన్న తోట ప్రబల తీర్థంగా పేరు వచ్చింది. దేశం నలుమూలల నుండి లక్షలాది మంది ప్రజలు తీర్థం దర్శించుకోవడానికి వస్తారు. అంతేకాక ఈ ప్రబల తీర్థానికి రిపబ్లిక్ డే పరేడ్ లో కూడా ప్రత్యేక స్థానం లభించింది. సుమారు 17వ శతాబ్దం 400 సంవత్సరాల చరిత్ర కాలం నుంచి ఈ తీర్థం జరుగుతుంది. లోక కళ్యాణార్థం ఏకాదశ రుద్రుడు జగ్గన్న తోటలో సమావేశమై లోక సంరక్షణార్థం గురించి చర్చించారని పురాతన కథనం. అంబాజీపేట మండలంలోని గంగలపూరు అగ్రహారం, వాగ్లేశ్వరం, రుసుమండ, ఒక్కలంక, తదుపూరి, ముక్కామల, ముసలపల్లి, పుల్లేటిపూరు, నేదునూరు, పాలగున్ని గ్రామాల నుంచి జగ్గన్న తోట వైపు ప్రబలు కదులుతాయి. వచ్చే క్రమంలో పంట పొలాలు దాటుకుంటూ అవడం వల్ల పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని ప్రజల నమ్మకం. జీవన విధానంలో ఆధునికత ఇంతగా పెరుగుతున్న సాంప్రదాయం మరియు ఆచారం ఇంకా నిలిచి ఉన్నాయని చెప్పే మంచి ఉదాహరణ జగ్గన్న తోట ప్రబల తీర్థం. సంక్రాంతి రంగవల్లులకు ఆధ్యాత్మికత ఆనందంతో మరింత ఆనందాన్ని ఇస్తుంది. ఈ ఉత్సవం ఈ ఏకాదశ రుద్రుల కరుణా కటాక్షం మనందరిపై ఉండాలని కోరుకుంటూ మీ విద్యా మందిర్ స్కూల్, అంబాజీపేట. మరి ఇంతటి మహోన్నతమైన ప్రబల తీర్థానికి ఎవరెవరు వస్తున్నారో కామెంట్ చేయండి.